ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అన్నాడు. చూచారా, మన స్నేహితుడైన లాజరు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎంత మంచి మాట ఇక్కడ వ్రాయించాడో ఆలోచన చేయాలి. మన స్నేహితుడు అని చెప్తా ఉన్నాడు కదండి. ఆయన స్నేహితుడుగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం. పాత నిబంధనలో అబ్రహాముగా ఆయన గురించి దేవుడు అలా రాయించాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అని వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధనలో లాజరును గురించి మన స్నేహితుడు అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మరి వారి ఇరువురికేనా కదండి ఆయనతో స్నేహం చేసేటువంటి భాగ్యము వారి ఇరువురికే కాదు, ఎందరికో ఆ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదండి. ఆయన అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఎవరు నా ఆజ్ఞలను గైకొంటారో వారు నా స్నేహితులు అని చెప్పాడు కదండి. ఎవరు ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారికి ఆయన స్నేహితులయ్యేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన వారులారా, మరి ఆయన ఆజ్ఞలను ఏ విధంగా ఏమిటి కనుగొనాలి? ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఆయన ఆజ్ఞాపించాడు కదండి. మనసు మార్చుకోవాలి, పాపాలను బట్టి పశ్చాత్తాపడాలి, ఆ పాపములు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయనతో స్నేహం చేయడానికి మనకి అవకాశము వస్తుంది అన్నమాట. నిజంగా ఆయన